88 ఈ గ్రామానికి. సో మనకి రావడం అనేది ఎక్కువగా సీసీ రోడ్స్ 56 రావడం జరిగింది సార్. 56 సీసీ రోడ్స్ రావడం జరిగింది సార్. సో ఇంకా మనకి సీసీ డ్రైన్స్ 13 వచ్చినాయి సార్. హార్టికల్చర్కి సంబంధించి 5 వచ్చినాయి. ఐసీడీఎస్ అంగన్వాడీ సెంటర్స్కి కాంపౌండ్ వర్క్ 3 రావడం జరిగింది సార్. వర్క్స్ చెక్ డ్యామ్స్ పూడికి తెప్పకి 2 వర్క్ వచ్చింది సార్. పంటకాలం పూడికి తెప్పకి 5 వచ్చినాయి సార్. వేయడం ఛానల్కి పూడికి తెప్పకి 3 వచ్చినాయి సార్. హార్టికల్చర్కి ఎన్ఆర్జీఎస్ ఏమేమి పెట్టచ్చు? మనకి హార్టికల్చర్లో మనకి ఏమేమి వాళ్ళకి ప్రొవైడ్ చేయగలమో అనేది డీటెయిల్ ఒకసారి చెప్పండి సార్. హార్టికల్చర్లో 5 ఎకరాల రోడ్డు ఉంది సార్. 5 ఎకరాల రోడ్డు జాగ్రత్త నుంచి మనకి 6 ఎకరాల ల్యాండ్ కూడా ఉంటుంది. మామిడి మొక్కలు, నిమ్మ, జామ, జీడిమామిడి దానికి కూలీలు పేమెంట్ చేస్తాము. తర్వాత మొక్కలు కొనుక్కొచ్చుకొని బిల్లు ఇస్తే వాళ్ళకి ఇక్కడ ఎన్ని జాబ్ కార్డులు ఉన్నాయి ఈ ఊళ్ళో? మొత్తం యాక్టివ్ జాబ్ కార్డు మొత్తం జాబ్ కార్డు 900 ఉంది సార్. 912 అంటే ఇండివిజువల్స్ ఫ్యామిలీస్? యాక్టివ్ వచ్చేసి 789 యాక్టివ్ జాబ్ కార్డు 789 ఉన్నారు సార్. అందులో మనం వచ్చేసి ప్రతి సంవత్సరం ఇక్కడ దాదాపు 20 నుంచి 30 ఎకరాలు ఒక హార్టికల్చర్ కూడా వస్తుంది సార్. 759 మంది యాక్టివ్ అంటే 100 డేస్ తీసుకుంటారు. 789 మంది పనిచేస్తున్నారు సార్. పనిచేస్తుంటే అందరికి 100 డేస్ ఇస్తున్నారా? ఇస్తున్నాం సార్. అంటే 759 ఇంటూ 100 75,000 ప్రెజెంట్ వచ్చేసి 300 రూపాయలు సార్. అమౌంట్ కాదు, మ్యాండేస్. అవును సార్. 75,000. అవును సార్. ఎంత వచ్చింది పోయిన సంవత్సరం? పోయిన సంవత్సరం వచ్చేసి మొత్తం చేసిన ఖర్చు వచ్చేసి ఖర్చు కాదు, 20 రోజులు 26,180 మ్యాండేట్ చేశారు సార్. 789 యాక్టివ్గా ఉన్నారు. 930 జాబ్ కార్డులు. 930లో 730 780 మొత్తం మనం 780 యాక్టివ్ కార్డులు. అవును సార్. 780 ఇంటూ 100 రోజులు మినిమం గ్యారంటీ కదా, 75,000 రావాలి. 26,000 రావడం ఏంటి? మనకి 100 రోజులు 779 ఇంటూ 100 సార్. అయితే మనకి యావరేజ్ లో కొంతమంది ఒక 10 రోజులు 20 రోజులు వచ్చేసి యావరేజ్ 52 రోజులు 54 రోజులు అలా జరుగుతుంది సార్. తప్పు కదా, 100 డేస్ ఇవ్వాలి కదా ఈ స్కీమ్. అంటే మీరు ఎన్ని రోజులు వేస్తే అన్ని రోజులనే ప్రభుత్వం తీసుకోవాలంటారా, లేకపోతే నిజంగా మీరు పనులు పెట్టలేకపోతున్నారా? అందరికి 100 రోజులు సార్. అందరికీ ఖచ్చితంగా 100 రోజులు పని కల్పించాలి. అయితే మనం వీటిలో వచ్చేసి కొంతమందికి హౌసింగ్ కోసం ఇస్తాం సార్. కొంతమంది హార్టికల్చర్ గా ఇస్తాం సార్. అయితే హార్టికల్చర్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఫిట్టింగ్ ప్లాంట్ వాళ్ళకి వేరే కూలీలు ఇస్తే వాళ్ళకి నాకు ఇంత ఎక్స్ప్లెనేషన్ తో మనిషికి 100 రోజులు పని కల్పించడం ఈ పథకం యొక్క ఉద్దేశం. 100 రోజులు కల్పిస్తున్నారా లేదా? గ్రామస్తులు చెప్పండి, మీకు ఎవరికైనా ఇబ్బంది ఉందా? ఎవరికైనా ఇబ్బంది ఉందా? 10 రోజులు కల్పిస్తున్నారు. ఫీల్డ్ ఎస్టేట్ ఎవరు? మీరు గొడవలుగా మాట్లాడదు, నాకు చెప్పండి అంతే. గొడవలు మాట్లాడితే మాత్రం జరగదు. ఒక నిమిషం అడుగుతాను, నేనే అడుగుతున్నా కదా. వెనకాల చెప్పండి, లేడీస్ చేస్తారు తప్పుకోవాలి, దయచేసి తప్పుకోవాలి. దయచేసి పూర్తిగా అటంతా ఖాళీ స్థలం ఉంది, అటంతా ఖాళీ స్థలం ఉంది. వెనకాలండి తొందరగా. నాకు దయచేసి అమ్మా అందరూ ఒకేసారి మాట్లాడితే ఏమీ అర్థం కాదు, గందరగోళంగా సభ ముగిసిపోతుంది. ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోండి, ఎవరి సీట్లో కూర్చోండి, ఎవరి సీట్లో కూర్చోండి. మైక్ ఉందండి, ఇక ఈ మైక్ తీసుకెళ్ళండి. ఎవరున్నారు అక్కడ? ఎవరు అసిస్టెంట్ ఎవరున్నారు అక్కడ? మండల ఆఫీసులు ఎవరు లేరా? లేడీస్కి
ఇక్కడ అటెండర్ కూడా లేరండి మేడం ఎండి గారు. కూర్చోండి. మీ మీరందరూ దయచేసి ఒక అర్థం చేసుకోండి. మీరు నన్ను 3 గంటలు కూర్చోవాలి, 3 గంటలు కూర్చుంటా, లేదు రాత్రి దాకా కూర్చోండి, రాత్రి దాకా కూర్చుంటా. మీరు ప్రతి ఒక్కరు మాట్లాడి ఇదే వెళ్తాను. దయచేసి 10 మంది లేచేసి గందరగోళం చేసేసి ఎవరి దాన్ని వెళ్ళిపోయేటట్టు చేయమాకండి. ఓకే, మీ అందరి సమస్యలు వినడానికి ఇక్కడ కూర్చున్నాం, ఎంతైనా ఇబ్బంది లేదు. ఓకే, ఒక్కరు మాట్లాడాలి. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే మనకి 900 జాబ్ కార్డులు, 938 జాబ్ కార్డులు ఉన్నాయి. అందరికీ జాబ్ కార్డులు అందినయా లేదా? కొంతమందికి జాబ్ కార్డులు కావాలంటే కూడా ఎవరి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఒకటి. 2, జాబ్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ 100 రోజుల పని అందుతుందా లేదా? కారణం మీరు రాకపోవడం మూలంగా, లేకపోతే ఇక్కడ కావాల్సిన పనులు పెట్టకపోవడం మూలంగా. ఈ 2 విషయాలు తెలుసుకున్నాను అంతే. కాబట్టి ఒక చక్కగా చెప్పండి. ముందు రామ్మా, ఒకళ్ళండి, ఒకళ్ళే రండి. నేను అడిగింది అర్థమైంది కదమ్మా? చెప్పండి. జాబ్ కార్డులు ఎవరికైనా ఊళ్ళో కావాలనుకుంటున్నారా? మీ భర్త ఆగిపోయింది. ఎందుకని? ఓకే, మీరు దయచేసి కొద్ది గ్యాప్ తర్వాత ఫోటో వెనక్కి వెళ్ళిపోవాల్సిందే. ఎందుకు? కరువు పనులు ఇంకేమన్నా పడాలా డబ్బులు? ఏంటి సమస్య? ఏంటి పడకపోతే ఏంటి ప్రొసీజర్ ఏంటి? ఎందుకు పడదు? ఫింగర్ ప్రింట్ అంతకుముందు ఉంటుంది కదా. ఎవరు దీనికి? ఎండిఓ గారా? అమ్మ మీరేంటి? సమాధానం చెప్పండి దానికి. ఏం చెప్పారు? కాదు, ఆయన ఏలుముద్ర ఎక్కడ మీ ఆయన ఉన్నాడు? ఇక్కడ ఉన్నాడా? ఎవరి పేరేంటి? మీ ఆయన పేరమ్మా? పురుషోత్తం గారు ఉన్నారా ఇక్కడ? పురుషోత్తం, పురుషోత్తం మీ పేరేంటి? భారతి గారు భర్త గారు ఉన్నారా ఇక్కడ? పిలిపించు, చూస్తా అసలు నిజంగా ఏ ముద్ర పడుతుందా లేదా నీకు చేస్తా.